ఉమ్మడి వరంగల్ జిల్లా అగ్నికుండంలా మారుతోంది. రికార్డు స్థాయిలో టెంపరేచర్లు, వడగాల్పులు వీస్తుండటంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బ బారిన పడి కొందరు చనిపోయారు. రోజువారీ పనులు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ల కోసం కొంతమంది స్వచ్ఛందంగా మజ్జిగ, మంచినీళ్లు అందిస్తున్నారు. ఎండవేడి నుంచి ఉపశమనం ఉందని జనం అంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా ఉండడంతో జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ప్రధానంగా ఉత్తర దక్షిణ భారతదేశానికి జంక్షన్గా ఉండేటువంటి వారధిగా ఉండే కాజీపేట రైల్వే జంక్షన్లోనూ ఇక్కడ ప్రతినిత్యం కూడా వేలాది మంది ప్రయాణికులు వివిధ గమ్యస్థానాలకు చేరడానికి సంబంధించినటువంటి కాజీపేట జంక్షన్, అదేవిధంగా హైదరాబాద్ టు ఇటు వరంగల్ కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ ఎటు వెళ్ళాలన్నా కానీ రోడ్డు మార్గానికి సంబంధించి ఇది జంక్షన్గా చూస్తారు. దీంతో ఎప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా ఉంటుంది. అసలు ప్రస్తుతం చూస్తుంది అయితే ఒక మామూలుగా ఉన్నటువంటి పరిస్థితే, కానీ మామూలు రోజులలో అయితే ఇది చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది. ఎండ నేపథ్యంలో చాలా వరకు ట్రాఫిక్ ఇంటికే పరిమితం అవుతుంది. అన్న, ఎండ రేట్లున్నాయా? బాగా ఎండలు ఉన్నాయి. ఈ చల్ల పోసినందుకు వందనాలు. మాకు కొంచెం ఎండల బండి నడపాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. మా కొరకు పోసినందుకు బయటకు వచ్చేటట్టు ఉందా? అసలు బయటకు వచ్చేటట్లేదు. అసలే ఈ మస్తు ఎండ ఉన్నది. అంటే జనం వస్తున్నారా? ఎట్లుంది అసలు ఈ 3-4 రోజులలో? ఎట్లా ఉంది? వడగాల్పులు ఎట్లున్నాయి? వడగాల్పు ఎండలు సుడిపడతాను అమ్ముతాం. ఇప్పుడు చల్లటి మజ్జిగలు ఇచ్చినందుకు వందనాలు అనుకోవాలి. ప్రస్తుతమైతే మనం చూడొచ్చు, ఎండలకు సంబంధించినటువంటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. చాలా వరకు చలివేంద్రాలు కావచ్చు, లేదా కొంత స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చినప్పుడు అక్కడ ఎట్లుందన్న ఎండలు? ఎట్లా బయటకు వచ్చి? బాగున్నాయి సార్, ఇదివరకు విపరీతంగా ఉన్నాయి ఎండలు. చనిపోతాను సార్, కొంచెం ఇబ్బంది ఉన్నది సార్. ఎండకు వచ్చినప్పుడు ఎట్లయితుంది? ఏమైతుంది? కొంచెం సేక్ అవుతుంది సార్. అంతగానో కొడతాను. 36 డిగ్రీలు ఉన్నది ఎండ సార్. 46 ఉన్నది సార్. సారీ, 46 డిగ్రీలు ఉన్నది సార్. ఎట్లా బండిలో ఎంతో కొంతసేపు తిరిగితే ఏమైపోతుంది? బాగా హీట్ వస్తాను సార్. ఇప్పుడు పైన టాపు, కింద సీటు, గోడగాలు బాగా వస్తాను సార్. సో అసలు కామన్ పర్సన్స్ ఎవరైనా బయటకు వచ్చి తిరిగి వెళ్ళే పరిస్థితి ఉందా? ఎవరు వెళ్ళట్లేదు సార్. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మనుషులు మాత్రం చాలా ఇబ్బందికరంగా. ఎండలు మాత్రం కాలు కింద పెడితే ఎంత ఎండ, మీద ఎండ, ఎక్కడ చూసినా ఎండ ఉన్నది. ఇది ఎట్లా తగ్గుతుందో ఏమో. ఇక మనుషులు మాత్రం ఎవరు రావట్లేదు. మా ఆటోలు కూడా మంచి గిరాకులు ఏమీ లేవు. వడదెబ్బలు ఉన్నాయా? వడదెబ్బలు ఉన్నాయి. మనుషులు కూడా చనిపోతున్నారు. ముసలోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా బయటకు వస్తే మేము కూడా ఇబ్బంది పడుతున్నాం బాగా. ఇక అది దేవుడే చూడాలి. ఇక కర్ణించాలి. సో ప్రస్తుతం అయితే చిరు వ్యాపారులు కావచ్చు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న ఒక్కరోజు చూస్తే 10ల సంఖ్యలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో వడగాల్పులకు గురై చనిపోయినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. చాలామంది వివిధ పనుల కోసం బయటికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇలా అస్వస్థకు గురవుతున్నారు. అయితే ఇలాంటి కాజీపేట జంక్షన్ కావచ్చు, భద్రకాళి అమ్మవారి టెంపుల్కి సంబంధించి చూస్తే చాలామంది వేసవి సెలవుల్లో టూరిస్టులు వస్తుంటారు. సేమ్ టైంలో వరంగల్ రైల్వే స్టేషన్కి సంబంధించి కూడా ప్రయాణికులు ఎక్కువ మంది వివిధ గమ్యస్థానాలకు వెళ్తారు. అలాంటి చోట్ల ఇట్లా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. వాళ్ళకు మజ్జిగ అందించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు కొంతైనా సేద తీరడానికి అవకాశం ఉంటుంది అనే కోణంలో ఎట్లున్నాయి అన్న ఎండలు? ఫుల్ ఎండలు ఉన్నాయి సార్, బాగా ఎండలు. ఈ కార్యక్రమం మంచిగా అయింది. మంచిగా సార్ బయటకు వచ్చేటట్టు బయటకు వచ్చేటట్లేదు సార్. బాగా ఎండలు బాగా అయిపోయాయి. ఏమైతుంది ఎండకు? మొత్తం తల తిప్పినట్టు అవుతుంది. సో ఇట్లా బయటకు వచ్చినప్పుడు ప్రయాణం ఎందుకు వచ్చింది మరి ఇంత ఎండకు? ఇది వచ్చినప్పుడు ఎట్లాంటివి తీసుకుంటారు సార్? అయితే మనం ఇక్కడ ఇది చేస్తున్నారు కదా, కొంచెం బయటగా ఎండకు తట్టుకోలేక కొంచెం ఇదైనా మనకు కొంచెం నిమ్మలంగా ఉంటుంది అనేసి ఈ కార్యక్రమం మంచిగా చేస్తున్నారు. అట్లా ఎండలో తిరుగుతారా? నేనైతే ఎండకు బయటకు రానా, ఎందుకంటే కళ్ళకు మొత్తం చక్కర్లు కొడుతున్నాయి, బయటకు వస్తాయి. మామూలు అంటే మామూలుగా కాదు అసలు. మార్నింగ్ 9కి బయటికి వెళ్ళినాక కూడా కళ్ళు మొత్తం మంటలు వేస్తున్నాయి, బండి మీద వస్తుంటాయి. అంత ఘనం బీభత్సంగా కొడుతుంది. ఇంట్లో ఇప్పుడు ఇంత కొట్టినంత ఎండలు ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే అంత మామూలుగా కొడుతలేవు ఎండలు మాత్రం. సో ఎండాకాలం ఖచ్చితంగా మంచినీళ్ళు, మజ్జిగ తాగాలనేది డాక్టర్లు చూస్తున్నారు. ఏందన్నా మజ్జిగ అనే పంపిణీ చేస్తాను ఎందుకోసం ఇక్కడ ఈ కార్యక్రమం? బీభత్సంగా ఎండలు కొట్టే వల్ల మళ్ళీ ఈ గత వారం నుంచి బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఆల్రౌండ్ సలివేంద్రాలు పెట్టాను. సలివేంద్రాలు కాకుండా నీళ్ళే కాకుండా చల్ల సుత సప్లై చేద్దాం. ఎండకు ఆటోలు నడుపుకోవడం కానీ, చిరు వ్యాపారాలకు కానీ ఎవరికి కానీ బిచ్చ వ్యాపారం లేదు. ఎండల పబ్లిక్ లేరు. ఉన్న వచ్చిన జనాల కన్నా సేవ చేసుకుందాం అని చెప్పి అన్న నాగేందర్ రెడ్డి ఎమ్మెల్యే వరదన్ దాని గురించి సేవ చేసుకుందాం అని చెప్పి చల్ల పంపకం చేయబడుతుంది. సో ఈ మజ్జిగ ఇంకేమిస్తున్నారు? ఎట్లా వాళ్ళకు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? ఇవాళ అయితే రోజు మజ్జిగ పెడుతున్నాం అన్న. ఇవాళ రోజు నుంచి 10 days దాకా మజ్జిగ పెడుతూనే ఉన్నాం.
ఇప్పుడు 2 days మజ్జిగ స్టార్ట్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వచ్చిన జనాలు తాగి చల్లగా పోతుళ్ళు. వాళ్ళ వచ్చిన ఎండకు వచ్చిన తిరిగిన జనాల కన్నా కొద్దిగానన్నా నోరుతూ ఎండకు ఇబ్బంది ఉండకుండా కొద్దిగానన్నా చల్లగా పడాలని మా తోడుకు చేసిన వరకు చల్లగా మేము చేస్తున్నాం అంతే. సో ఇక్కడ మజ్జిగ పోయడం కావచ్చు, సేవల్లో మీరు పార్టిసిపేట్ చేయడం ఎట్లా? ఈరోజు ఈ ఒక వారం 10 రోజులు అవుతుంది. ఎండ తీవ్రత బాగుంది, వేడి కూడా చాలా ఉన్నది, ఇమ్యూనిటీ బాగా అవుతుంది. చిన్న పిల్లలు ఆటో నడుపుకునేటోళ్ళు, చిరు వ్యాపారులు వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేక, నీళ్ళు అందుబాటులో లేక. అందుకని వాళ్ళకి ఆ దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ఒక వారం నుంచి నీళ్ళు పెట్టినాం చలివేంద్రం. ఇవాటి నుంచి చల్ల పెట్టాలని ఒక ప్రోగ్రామ్ తోటి ఇవాటి నుంచి ఒక 10 రోజుల వరకు చల్ల పెడదామని అనుకున్నాం అన్న. సో ప్రస్తుతం చూడొచ్చు, ఇట్లా రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు, వివిధ చిన్న పనుల కోసం వచ్చిన వాళ్ళు ఇట్లాంటి చలివేంద్రాలు, అదేవిధంగా మద్దిగ లాంటివి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, లేదా వివిధ సేవలు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇవ్వడం వల్ల ఇవి తాగి వాళ్ళు ఈ అస్వస్థ నుంచి కొంతమేరకైనా బయటపడుతున్నారు. ఎండలు ఎట్లున్నాయి అన్న? అసలు ఎండకు బయటకు వచ్చేటట్టు ఉందా? రాలేక మస్తు కొడతాను ఎండలు. ఎందుకు వచ్చినావు మరి ఇంత ఎండలో? కొద్దిగా పండుగ వచ్చాను. ఎట్లా ఎండకు వచ్చినావు, బయటకు వచ్చినావు కదా, మరి జాగ్రత్తగా ఉంటానమ్మా? ఏమేం చేస్తావు? జాగ్రత్తనే ఉంటానమ్మా. బయటికి పోయేటప్పుడు తువాలు కట్టుకొని పోతున్నాం. బాగా పని పోవాలంటే పొద్దున్నే వేస్తాను. బాగా ఎండలు బాగా కొడుతున్నాయి, తీవ్రమైన ఎండలు కొడుతున్నాయి, 40-44%. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా చూసిందా? లాస్ట్ ఇయర్ అంత ముందు ఎట్లుండే ఎండలు? ఇంత లేవు, బాగా ఇప్పుడు బాగున్నాయి. అంత ముందుకు లేవు ఇంత ఎండలు, బాగా ఘోరంగా ఉన్నాయి ఎండలు. బయటికి వెళ్ళాలంటే జనాలు భయపడుతున్నారు. సో ఎండలు ఎట్లున్నాయండి బయటకు వస్తే? ఎండలకు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మార్నింగ్ నుంచే 8 అయిందంటే స్టార్ట్ అవుతుంది. ఇక ఎండకు ఇంట్లో ఎండకు తట్టుకోలేకపోతున్నాం, బయటకు వచ్చిన ఎండకు తట్టుకోలేకపోతున్నాం. ఏం తాగినా, కూల్ డ్రింక్స్ తాగినా కష్టమే, ఇవి తాగినా కష్టమే. ఎండకు తట్టుకోలేక ఏమవుతుందో జనాలు అర్థమవుతలేదు అసలు. సో ఎప్పటి నుంచి ఈ సిచ్యువేషన్ అంత ఉంది, ఇంత తీవ్రత? చాలా రోజుల నుంచే ఉన్నది. సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఇట్లున్నది. ఈ 15-20 రోజుల నుంచి ఇంకెక్కువ ఉన్నది. సో లాస్ట్ ఇయర్ తోటి అంతకుముందు పోలిస్తే ఎట్లా? ఈసారి ఎక్కువనే ఉన్నాయండి, ఈసారి బాగున్నాయి. బయటకు వచ్చేటట్టు ఉంది. పిల్లలు పెద్దవాళ్ళ పరిస్థితి ఎట్లుంది అసలు? బయటికి రావడం బ్రతకడానికి రాక తప్పదు అన్నట్టు రావాల్సిందే. ఇక తీసుకుంటామండి. ఏమున్నది ఇక మజ్జిగ అవి తాగడము, టైంకి ఫుడ్ తీసుకోవడం, ఇక పనులు చేసుకోక తప్పదు కదా అండి, పనులకు వెళ్తున్నాం ఇక. సో ఇది ప్రస్తుతం ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా, వడగాల్పులు ఉన్నప్పటికీ రోజువారీ పనులు చేసుకోవడం అనేది తప్పదు. కాబట్టి ఖచ్చితంగా బయటికి రావాల్సి వస్తుంది. వచ్చిన వాళ్ళని కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, కాజీపేట.